ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, పిల్లల్లో జ్ఞాపకశక్తి లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, లక్ష్మీ శాంతి, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ నుండి దూరమైన వ్యక్తి నిన్న రాత్రి నీపైన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో తల్లి. విన్నావు అంటే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ నుండి దూరమైన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది చెబుతాను వినమ్మా. నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే, నీ నుండి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి నీ ప్రేమ విలువ అనేది తెలిసిందమ్మా. నువ్వు చూపించిన ప్రేమని ఆ వ్యక్తి గుర్తించాడు తల్లి. నీ మీద ప్రేమ అనేది కలిగింది. ఆ వ్యక్తి ఇక ఒక్క క్షణం కూడా నీ నుండి దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు ఒక కాల్ లేదంటే మెసేజ్ కానీ చెయ్యాలి అని, ఇలా ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడాలి అని, ప్రేమను తిరిగి ఇవ్వాలి అని, అంటే నువ్వు ఎంత ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమను మళ్ళీ నీకు తిరిగి ఇవ్వాలి అని నీ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. లేదంటే నేనే చెయ్యాలా అని ఎంతగానో ఆలోచిస్తున్నారమ్మా. నీతో ఉన్నప్పుడు నీ విలువ అనేది ఆ వ్యక్తికి తెలియలేదు. కానీ ఇప్పుడు దూరం అయ్యాక నీ విలువ తెలుసుకుని నిన్ను గుర్తు చేసుకుని నిస్వార్థమైన ప్రేమను నీకు అందించాలి అని ఎంతగానో ఆరాటపడుతున్నారు తల్లి. అలాగే నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారమ్మా. కొంచెం జల్సీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అనే ధ్యాసలో అయితే ఆ వ్యక్తి ఉన్నారు తల్లి. అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీతో మాట్లాడాలి అని ఎంతో ఆలోచిస్తున్నారమ్మా. ఈ దూరాన్ని ఆ వ్యక్తి అయితే భరించలేకపోతున్నారు. ఆ వ్యక్తి అయితే తను మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడతావు అనే ధ్యాసలో ఉన్నాడమ్మా. కానీ నువ్వు కూడా మౌనంగా ఉండటంతో ఆ వ్యక్తి సిచ్యుయేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. అయోమయ స్థితిలో ఉన్నారు తల్లి. ఫ్రెండ్స్, ఇది జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, కనెక్ట్ అవ్వకపోతే వదిలేసేయండి. ఎవరైతే మీకు ఇష్టమైన వారు మీ నుండి దూరం అయిపోయారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా చాలా బాధలో ఉన్నారండి. నీ గురించి పగలంతా కూడా ఆలోచిస్తున్నారమ్మా. పగలంతా కూడా పని చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో నీ నుండి ఫోన్ కాల్ వస్తుందేమో, మెసేజ్ వస్తుందేమోనని ఎంతగానో ఎదురు చూస్తున్నారు తల్లి. నీ నుండి ఎటువంటి ప్రేమ దొరకకపోవటం, మాట అనేది లేకపోవటం వలన ఆ వ్యక్తి అయితే చాలా బాధగా, గుండె బరువుగా ఉన్నారు తల్లి. తీసుకోలేకపోతున్నారు. ఎలా అంటే ఒకేసారి నాకు ఎందుకు ఇంత బాధ అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారమ్మా. ఆ వ్యక్తి అయితే అసలు అనుకోలేదమ్మా నువ్వు ఇలా కోపం తెచ్చుకుంటావు అని, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అని అయితే ఆ వ్యక్తి ఊహించలేదు. నా పర్సన్ నేను ఎంత దూరం పెట్టినా సరే నాకు కాల్ చేస్తుంది, మెసేజ్ పెడుతుంది, నాకు ప్రియారిటీ ఇస్తుంది అని ఇలా ఎన్నెన్నో అనుకుంటున్నారు. సడన్గా నీవు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించేయడం వలన అయితే చాలా బాధపడుతున్నాడమ్మా. నీకు మనసు నిండా ప్రేమ ఉంది, కానీ ఆ వ్యక్తిలో మార్పు రావాలి అని అయితే నువ్వు కొంచెం కోపంగా మౌనంగా ఉన్నావు, అంతే కదా తల్లి. మొత్తానికి ఇక్కడ నువ్వు ఎలా అయితే బాధపడుతున్నావో నీ పర్సన్ కూడా అదే విధంగా బాధపడుతున్నారు తల్లి. ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రేమనైతే ఇచ్చావో దానికి రెట్టింపు ప్రేమనైతే ఆ వ్యక్తి నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నారమ్మా. ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారమ్మా, నాకు ఇష్టమైన వారు నాకే సొంతం, నాతో మాత్రమే మాట్లాడాలి, వేరే వారితో మాట్లాడకూడదు అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు తల్లి. అలాగే చాలా చాలా వెయిట్ చేస్తున్నారమ్మా. తన ప్రేమని అంతా కూడా మనసులో పెట్టుకుని ఇలా వెయిట్ చేయడం వలన ఆ వ్యక్తికి చాలా బడన్గా, గుండె బరువుగా ఉంది తల్లి. అయినా సరే అంత కష్టాన్ని, బరువుని మోస్తూ చాలా మొండిగా అయితే ఉన్నారు తల్లి. ఇలా ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి పరిస్థితులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదమ్మా.
ఒక్కొక్కసారి నిన్ను ఎంత మర్చిపోవాలి అని అనుకున్నా సరే మర్చిపోలేక నిన్ను ఎంతగానో గుర్తు చేసుకుంటున్నారు తల్లి. పగలంతా కూడా పని ధ్యాసలో ఉన్నా సరే రాత్రి సమయం అయ్యేసరికి నీవు చూపించిన ప్రేమ, మీ ఇద్దరు గడిపిన క్షణాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి తల్లి. ఇంకా ఆ వ్యక్తి అయితే నిర్ణయం తీసేసుకున్నారమ్మా. ఇదంతా కూడా ఇక్కడితో ఆపేసి నేనే ఎలాగైనా సరే నా పర్సన్ కలవాలి, క్షమాపణ చెప్పాలి, నా పర్సన్తో నేను మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు తల్లి. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే తప్పకుండా నీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారమ్మా. అది అతి తొందరలోనే వచ్చేస్తారు. నీ ప్రేమను నీకు తిరిగి ఇస్తారమ్మా. అలాగే నీ మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది కూడా ఆ వ్యక్తి నీతో చెప్పటానికి ఎంతగానో ఆరాటపడుతున్నారు తల్లి. ఇదంతా కూడా ఉగాదిలోపు జరుగుతుంది తల్లి. నువ్వు ఎదురు చూస్తూ ఉండమ్మా. ఈ ఉగాదికి తియ్యటి వార్త వింటావు. కొంతమందికి అయితే జరిగిపోయి ఉండవచ్చు, లేదంటే కొంతమందికి జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా నీకు ఇష్టమైన వారు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా. నీతో మాట్లాడక నీకు దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి పరిస్థితి అయితే ఏమాత్రం కూడా బాగోలేదు తల్లి. నీకు తెలియక నువ్వు అనుకోవచ్చు, నా పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నారు అని నువ్వు పొరపాటు పడుతున్నావు తల్లి. ఆ వ్యక్తి అయితే ఏమాత్రం సంతోషంగా లేరు తల్లి. ఎందుకంటే నువ్వు నాకే సొంతం, నాతో మాత్రమే మాట్లాడాలి, జీవితాంతం కూడా మనం కలిసి అడుగులు వేయాలి అని ఆ వ్యక్తి ఎంతగానో మనసులో ఆరాటపడుతున్నారు తల్లి, అనుకుంటూ ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి పరిస్థితి నిన్నే తలుచుకుంటూ చాలా బడన్గా నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు తల్లి. అతి త్వరలోనే నువ్వంటే నాకు ఇష్టం అని ఆ వ్యక్తి అయితే నీ దగ్గరికి తప్పకుండా వస్తారు తల్లి. అలా వచ్చిన వారితో మళ్ళీ ఏమాత్రము కూడా మనస్పర్ధలు తెచ్చుకోకుండా, నువ్వు అప్పుడు అలా అన్నావు ఇలా అన్నావు అని అనకుండా కలిసి సంతోషంగా ఉండు తల్లి. నీ జీవితానికి పునాది వేసుకో. మీ బంధం బలపడుతుందమ్మా. మీ బంధం వివాహ బంధంగా మారి మీరు జీవితాంతం పిల్లా పాపలతోటి కలిసి సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నానమ్మా. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.